ఎంసెట్ స్ట్రెస్సా? Testonic.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. ఉదయ్ కిరణ్ను ఫస్ట్ సినిమాలో వచ్చిన తర్వాత చాలా బాగున్నాడు, చక్కగా ఉన్నాడు, బుద్ధిమంతుడు అనేది ఫీల్ అయ్యాం. మొదటి సినిమా ఏదో అయిన తర్వాత ఫోన్ చేసి నేను అభినందించాను. బాగున్నాయ్యా, బాగా చెప్పి. అయ్యో మురళీమోహన్ గారు మీరు చేశారని, నేను వస్తానని, ఇంటికి వచ్చి కలుస్తారని వచ్చి ఇంటికి ఇచ్చి కలిశాడు. ఆ తర్వాత నుంచి ఫ్రీక్వెంట్గా ఇంటికి వచ్చాం. ఓకే. చాలా చాలా సందర్భాల్లో. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే అతని సినిమా తీద్దామని అనుకున్నప్పుడు ఫస్ట్ హీరో ఇతనే అనుకున్నాం. ఓకే. అప్పటికి అది ఫైనలైజ్ అయ్యే టైంకి చిరంజీవి గారి అమ్మాయిని పెళ్ళి ఇది అని అనుకోవటం, తర్వాత ఏమో డైరీ మాకు ఇవ్వండి, డైరీ మేము చూస్తాం ఇక్కడి నుంచి ఏ సినిమాలు ఒప్పుకోవాలని చెప్పి వాళ్ళు డైరీ తీసుకోవటం, అరవింద్ గారు అవి చూడటం, ఇట్లాంటివి ఏదో జరిగిందని మనం డేట్లు అడిగేటప్పటికి అంతకుముందు చేస్తానన్నాడు. అయ్యో అంతకంటే ఏంటండి అన్నాడు. ఏదో కన్ఫ్యూజన్లో పడి సారీ అయ్యో వేరే డేట్లు ఇచ్చేసారండి ఎవరెవరికోను, ఇప్పుడు ఇమీడియట్గా కుదరదు, నెక్స్ట్ ఇయర్ అయితే కుదురుది అన్నాడు. సరే ఓకే అని బాబా అన్నాం. నెక్స్ట్ అనుకోకుండా మహేష్ బాబు జరిగింది. అది ఎలా ఇచ్చారు మహేష్ బాబు గారిని? అంటే ఆయన్ని తీసుకోవాలని ఎందుకు, ఎవరి థాట్, ఎలా అనిపించింది? అంటే గారు కాకుండా మహేష్ బాబు గారు ఇలా రావడం ఈ లైన్లోకి? కృష్ణ గారు నాకు ఎంత ఫ్రెండ్ అయినా కృష్ణ గారి సినిమాల్లో కొన్ని సినిమాల్లో చేసాం. చేసిన దాంట్లో కృష్ణ గారు, నేను, మహేష్ బాబు కూడా కలిపి చేసాం. అసలు ఆ ఫ్యామిలీతో బాగా ఇది ఉండేది కదా. పైగా మెడ్రాస్లో కూడా మా ఇల్లు ఆ ఇల్లు ఎదురు బుదురిళ్ళే, ఆంధ్ర క్లబ్ దగ్గర అమ్మాయి అలా పద్మాలయ ఆఫీసు అవన్నీ కూడా అక్కడే ఉండేవి. బాగా ఎక్కడ కలిసా చక్కగా పలకరించేవాడు, బాగా ప్రేమగా ఉండేవాడు. వెళ్ళి అడిగితే డెఫినెట్గా చేద్దామండి అన్నాడు.